నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజధాని ప్రాంతంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పర్యటన, అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలను పరిశీలన, 9 నెలల్లో నిర్మాణాలను పూర్తి చేసి అప్పగిస్తామని వెల్లడి. ఢిల్లీలో ముగిసిన ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన, 3వ రోజు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ, అన్ని విధాలా నష్టపోయిన ఏపీని ఆదుకోవాలంటూ విజ్ఞప్తి. ప్రపంచంలోనే సీఎన్జీతో నడిచే తొలి బైక్ ని లాంచ్ చేసిన ప్రముఖ ఆటో దిగ్గజం బజాజ్, ఫ్రీడమ్ 125 పేరుతో మార్కెట్లోకి విడుదల చేసిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సీఎన్జీతో పాటు పెట్రోల్తో కూడా నడిచే విధంగా ట్విన్ ట్యాంకర్స్ అమరిక. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం, కన్జర్వేటివ్ పార్టీ ప్రధాని రిషి సునాక్ ఘోర పరాజయం, లేబర్ పార్టీ ప్రధానిగా కీర్ స్టామర్ ఎన్నిక. ప్రముఖ పర్యావరణవేత్త, నర్మదా బచావో ఉద్యమకర్త మేధా పాట్కర్ విధించిన జైలు శిక్ష రద్దు చేయాలన్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మేధావులు, రాజకీయ నేతలపై వివక్ష తగదంటూ కేంద్రంపై మండిపాటు. ప్రధాని మోదీ పిలుపుతో విజయవాడలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి, ఏపీలో బీజేపీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామంటూ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వారితో చర్చించారు. మరో కేంద్ర మంత్రి రామ్లీస్ అఠావలేతోనూ ఆయన భేటీ కానున్నారు. అనంతరం ఫిక్కీ చైర్మన్ ప్రతినిధులను కలవనున్నారు. భారత్లో జపాన్ రాయబారులతో చర్చలు జరపనున్నారు. సాయంత్రం చంద్రబాబు తిరిగి హైదరాబాద్కు బయలుదేరనున్నారు. అంతకుముందు చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తగిన చేయూతనివ్వాలన్నారు. వారాహి ఏకాదశ దీక్షలో ఉన్న జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం సూర్యారాధన క్రతువులో పాల్గొన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈ ఆరాధనను నిర్వహించారు. నిత్యం సూర్య నమస్కారాలు ఆచరించే పవన్ కళ్యాణ్కు ఇటీవల వెన్ను సంబంధిత సమస్య తలెత్తడంతో వాటిని చేయలేదు. అందుకు ప్రతిగా ఈసారి మంత్రసహిత సూర్య ఆరాధనను నిర్వహించారు. సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆయన ఈ క్రతువును ఆచరించారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. సూర్య ఆరాధన విశిష్టతను వేద పండితులు కొసిగంటి సుధీర్ శర్మ, హరనాథ శర్మ, వేణుగోపాల శర్మ పవన్ కళ్యాణ్కు వివరించారు. కాగా జనసేన పార్టీకి హరిప్రసాద్ అందించిన సేవలు విలువైనవి, నిస్వార్థమైనవని పవన్ కళ్యాణ్ అన్నారు. మండలిలో ప్రజా సమస్యలు, రాష్ట్రాభివృద్ధిపై బలంగా చర్చించే అవగాహన ఆయనకు ఉందని పేర్కొన్నారు. హరిప్రసాద్ గురువారం పవన్ను కలిసి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీ నేతలు శుక్రవారం కలిశారు. వైఎస్ జగన్ ని కలిసిన వారిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా పలువురు నేతలున్నారు. పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. కాగా వైఎస్ జగన్ మరోసారి వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ ను బజాజ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ బైక్ లో సీఎన్జీతో పాటు పెట్రోల్ ఆప్షన్స్ ఉన్నాయి. 125cc ఇంజన్తో అందుబాటులోకి వచ్చిన బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ను కంపెనీ నేడు ఆవిష్కరించింది. దీని బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర
95,000 కాగా టాప్ వేరియంట్ ధర 1.10 లక్షలుగా నిర్ణయించింది. ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్ను ప్రముఖ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో విడుదల చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. సిఎన్జితో పాటు పెట్రోల్తో కూడా నడిచే విధంగా ట్విన్ ట్యాంక్ను అమర్చారు. పెరిగిన పెట్రోల్ ధరల నుంచి వాహనదారులకు ఈ బైక్ ఊరటనిస్తోందని బజాజ్ ఆటో తెలిపింది. ఫ్రీడమ్ 125 బైక్ 3 వేరియంట్లలో లభిస్తోంది. ఫ్రీడమ్ 125 డిస్క్ ఎస్ఈడి, ఫ్రీడమ్ డ్రమ్ ఎస్ఈడి, ఫ్రీడమ్ డ్రమ్ వేరియంట్లలో ఈ బైక్ లభిస్తుందని బజాజ్ ఆటో పేర్కొంది. డ్యూయల్ టోన్ కలర్తో 7 రంగుల్లో ఈ బైక్ లభిస్తుందని తెలిపింది. ఇందులో డిస్క్ ఎస్ఈడి వేరియంట్ ధరను 1.10 లక్షలుగా కంపెనీ పేర్కొంది. డ్రమ్ ఎస్ఈడి 1.5 లక్షలు, డ్రమ్ వేరియంట్ ధర 95,000కే లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే 125 సీసీ ఇంజిన్ కలిగిన ఫ్రీడమ్ 125లో 2 కేజీల సిఎన్ఈ ట్యాంక్, 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. రెండు కలిపి 330 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఇంజన్ 9.5 PS పవర్, 9.7 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. సిఎన్ఈ పెట్రోల్ ట్యాంక్ను సీటు కింద అమర్చారు. ఈ బైక్ 11 రకాల సేఫ్టీ టెస్ట్లో పాస్ అయిందని కంపెనీ తెలిపింది. ప్రమాదాలు జరిగినప్పుడు సిఎన్జి లీక్ కాకుండా భద్రతాపరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. సాధారణ పెట్రోల్ బైక్తో పోలిస్తే 50% తక్కువ ఆపరేటింగ్ ఖర్చుతో ఈ బైక్ నడుస్తుందని, కేవలం 5 ఏళ్లలోనే 75,000 వరకు దీంతో ఆదా చేసుకోవచ్చునని బజాజ్ ఆటో పేర్కొంది. సిఎన్ఈ పెట్రోల్ మోడ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చునని కంపెనీ చెబుతోంది. బైక్ను ఆపకుండానే ఫ్యూయల్ ఆప్షన్ను మార్చుకోవచ్చునని తెలిపింది. బ్లూటూత్ కనెక్టివిటీతో కన్సోల్, మోనోషాక్ సస్పెన్షన్, పొడవైన సీటుతో ఈ బైక్ వస్తోంది. ఎస్ఈడి రౌండ్ హెడ్ ల్యాంప్ అమర్చారు. బైక్ బుకింగ్లు తమ వెబ్సైట్లో ప్రారంభమయ్యాయని పేర్కొంది. మహారాష్ట్ర, గుజరాత్లో తక్షణమే తీసుకొస్తామని, ఇతర రాష్ట్రాల్లో దశల వారీగా ఈ బైక్లను అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ తెలిపింది. USA, the second is China, third is India. We are the third largest automobile industry, and this is a growth engine for our country. We have the size of the industry is 20 lakh crore. And my target as a minister, where we are always having a dream of Atmanirbhar Bharat, and to make Indian economy of $5 trillion. And the most important industry for that mission is automobile industry. This is the industry which is giving GST of 3 lakh crore to state government and federal government. The highest tax coming to the government, state government and central government is a part of GST from the automobile industry. And this industry is up till now created 4 crore jobs. Now the industry is not only wealth creator, it is an employment creator. The most important priority for the government that how we are going to create employment potential in the country. And this is the most important thing for our socio-economic transformation. We have good infrastructure by which we will get good industry and capital investment, by which we will create jobs, and by creating jobs, we will eradicate the poverty. So today, I am giving my special thanks to Neeraj ji and Raju ji. 9 నెలల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ను పూర్తి చేసి వారికి అప్పగిస్తామని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. రాజధానిలో ఎమ్మెల్యేల క్వార్టర్స్, అసెంబ్లీ పరిసరాలను పరిశీలించిన ఆయన ఓ నాయకుడి అనాలోచిత పాలన వల్ల అమరావతి శిథిలావస్థకు చేరిందని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పర్యటించారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన ఆయన 9 నెలల్లో నిర్మాణాలను పూర్తి చేసి వారికి అప్పగిస్తామన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా హాల్ నిర్మాణాలను పరిశీలించిన స్పీకర్ వెంట ఎమ్మెల్యేలు శ్రవణ్ కుమార్, విష్ణుకుమార్ రాజు అధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలో మాట్లాడిన స్పీకర్ అయ్యన్న ఓ నాయకుడి అనాలోచిత పాలన వల్ల అమరావతి శిథిలావస్థకు చేరిందని విమర్శించారు. టీడీపీ హయాంలో వేగంగా జరిగిన భవనాల నిర్మాణం పనులు వైఎస్ఆర్సీపీ పాలనలో ఒక్క అంగుళం కూడా ముందుకు పడలేదని మండిపడ్డారు. అసెంబ్లీ భవనాలకు కనీసం సున్నం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేయలేదని విమర్శించారు. మనకి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ సుమారు 288 మంది సుమారు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ అకామిడేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఏదో చిన్న చిన్న హోటల్లో ఉండడం, రావడం, మీటింగ్లు రావడం, వెళ్ళడం జరుగుతుంది. అంచేత ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మంచి బ్యూటిఫుల్ ప్లాన్ చేశారు. ఇవాళ చూశాను, ఫస్ట్ టైం రావడం నేను. ఇంత ముందుకు వచ్చారు కానీ రోడ్డు మీద వెళ్ళిపోయాను నేను. ఒక స్పీకర్ హోదాలో ఫస్ట్ టైం రావడం జరిగింది. చాలా బ్రహ్మాండం కట్టారు. టవర్స్ 12 టవర్స్ 12 టవర్స్ ఉన్నాయి. ఒక్కో టవర్ ఒక్కొక్క ఫ్లోర్లో 2 రూమ్స్ తప్పని సుమారు 288 క్వార్టర్స్. మీరు చూశారు ఇవాళ. చాలా నేను హైదరాబాద్లో కూడా 83 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, 42 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు ఎమ్మెల్యేలు. చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో. అది దురదృష్టం, గత 5 సంవత్సరాల్లో నాయకుల తాలూకు పేరెందుకు లేదు, పేరు చెప్పకూడదు నేను, నాయకుల తాలూకు నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రాంతం అంతా శిథిలావస్థకు వచ్చేది. నేను వచ్చే కారులో చూస్తారు, అన్నీ చూసుకుని వస్తున్నాను నేను. ఇక్కడ కొంతమంది మెటీరియల్ కూడా దొంగతనం చేసేసారట రాత్రులు. చూశారు ఇప్పుడు ఐరన్ రాడ్స్ 5 సంవత్సరాల నుంచి రాడ్స్ అన్నీ కూడా తుప్పట్టిపోయాయి. ఎంత నష్టం అండి. ఆ రోజు ఎస్టిమేషన్కి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు సుమారు ఎక్సెస్ అవుతుంది. ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. వాటి పరిష్కారానికి ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేయటం విశేషం. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలివస్తున్న జనం తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని లోకేష్ ఏర్పాటు చేశారు. విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజల కోసమని ప్రత్యేకంగా తనదైన శైలిలో మొదలుపెట్టిన ప్రజా దర్బార్కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం వినతి పత్రాలు తీసుకోవడంతోనే తమ బాధ్యత తీరినట్లుగా భావించకుండా సంబంధిత అర్జీలను ఆయా శాఖలకు పంపి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో 12వ రోజు కొనసాగిన ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. యూకే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ ఘోర పరాజయాన్ని చవిచూశారు. లేబర్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందింది. ఈ క్రమంలో లేబర్ పార్టీకి చెందిన కీర్ స్టామర్ బ్రిటన్ తదుపరి ప్రధాని అవుతారు. శుక్రవారం జరిగిన జాతీయ ఎన్నికల్లో రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. 650 సీట్లు ఉన్న యూకే పార్లమెంట్లో లేబర్ పార్టీ 400 సీట్లకు పైగా గెలుచుకుంది. ఈ క్రమంలో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వ పాలనకు తెరపడింది. జూలై 4న జరిగిన ఓటింగ్ ఫలితాలు ఇవాళ ఉదయం వెలువడ్డాయి. దీంతో లేబర్ పార్టీకి చెందిన నేత కీర్ స్టామర్ బ్రిటన్ తదుపరి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీకి ఇప్పటి వరకు 80 సీట్లకు పైగా మాత్రమే వచ్చాయి. సునాక్ తన రిచ్మండ్, నార్త్ లెఫ్టెంట్ స్థానాలను గెలుచుకున్నారు. లేబర్ పార్టీ ప్రధాని అభ్యర్థి కీర్ స్టామర్ లండన్లోని హోల్బోర్న్, సెయింట్ పాన్క్రాస్ స్థానాలను గెలిచారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత సునాక్ తన ఓటమిని అంగీకరించారు. I will shortly be seeing His Majesty the King to offer my resignation as Prime Minister. The country, I would like to say first and foremost, I am sorry. I have heard your anger, your disappointment, and I take responsibility for this loss. Following this result, I will step down as party leader, not immediately, but once the formal arrangements for selecting my successor are in place. Whilst he has been my political opponent, Sir Keir Starmer will shortly become our Prime Minister. In this job, his successors will be all our successors, and I wish him and his family well. But I leave this job honoured to have been your Prime Minister. This is the best country in the world, and it is thanks entirely to you. Good morning. I will shortly be seeing His Majesty the King to offer my resignation as Prime Minister. To the country, I would like to say first and foremost, I am sorry. I have given this job my all, but you have sent a clear signal that the government of the United Kingdom must change, and yours is the only judgment that matters. I have heard your anger, your disappointment, and I take responsibility for this loss. To all the Conservative candidates and campaigners who worked tirelessly but without success, I am sorry that we could not deliver what your efforts deserved.
బీజేపీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి అన్నారు. సమాజంలో ఉండే అన్ని అంశాలపై కూడా బీజేపీ ఏకాగ్రత పెట్టిందన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభ్యున్నతకు పార్టీ ముందుంటుందని, కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ద్వారా ఇచ్చిన పిలుపు మేరకు తల్లి పేరిట చెట్టు పథకం కింద ఈరోజు విజయవాడ భానునగర్లోని కేంద్రీయ విద్యాలయం ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలు చెట్లు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి విచ్చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వాతావరణంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, దీన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని చెప్పారు. ఇప్పుడు పర్యావరణ మార్పు వలన ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రత్యేకించి రైతులకి పడవలసిన సమయంలో వర్షాలు లేవు, అసలు పడకూడనటువంటి సమయంలో అత్యధిక మోతాదులో వర్షం పడటం, అంటే అతివృష్టి, అనావృష్టి, ఈ రకమైనటువంటి పర్యావరణ మార్పు మనం చూస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అటు రైతులు, ప్రజలు అందరూ కూడా, ప్రత్యేకించి ఈ మధ్యన ఢిల్లీలో కనుక చూసినట్లయితే ఒక్కరోజునే 53 డిగ్రీల టెంపరేచర్ నమోదు కావడం జరిగింది. కనుక ఇటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ సున్నితంగా ఆలోచిస్తూ పర్యావరణ పరిరక్షణ కూడా రాజకీయాల్లో రాజకీయ పార్టీలు తమ బాధ్యతగా గుర్తించి ఆ దిశగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రతి కార్యకర్త కూడా ఒక మొక్క నాటాలి, చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ వారితో సైతం మొక్కలు నాటించాలి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. 23 జూన్ ఏదైతే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి ఉంటుందో ఆనాటి నుండి జూలై 6 శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జయంతి, ఈ పక్షం రోజులు కూడా మొక్కలు నాటాలి అనేటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సందర్భంలో ఢిల్లీలో ఆల్రెడీ మేము నిర్వహించాము. అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక్క డేట్ నిర్ణయించుకుని చేయాలి అని భావించినటువంటి సందర్భంలో ఈ నెల 2వ తారీఖున యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీకి రావాల్సిన ప్రతి హక్కును చంద్రబాబు సాధించాలని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. శనివారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదంటూ నిలదీశారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా అడిగారు. నితీష్ కుమార్ బీహార్కు ప్రత్యేక హోదా కావాలని అడిగారు. మరి సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా ఎందుకు అడగటం లేదు? తల్లికి వందనం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలి. రైతు భరోసా వెంటనే అమలు చేయాలి. 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఇస్తామన్న 1500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారు అంటూ టీజేఆర్ ప్రశ్నించారు. అదే ప్రధానమంత్రి, అదే నరేంద్ర మోడీ గారు, అదే ఎన్డీఏ ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఓ పక్కన నీతో పాటు సహచరుడైన నితీష్ కుమార్ గారు డిమాండ్ చేసినప్పుడు మీరెందుకు డిమాండ్ చేయలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. మీరు డిమాండ్ చేయమని అడుగుతున్నాం. మీరు సాధించుకునే శక్తి ఉంది, ఎందుకంటే మీరు చక్రాన్ని బాగా తిప్పగలుగుతున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఉపయోగం కూడా. మీరు ఎంత బాగా చక్రం తిప్పగలిగితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని మేళ్లు జరుగుతాయని ప్రజలు నమ్ముతున్నారు. మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రజలు ఇచ్చిన మద్దతుని ఓ 4,12,00,000 మంది ఓటర్లు ఉంటే మీకు 1,53,84,576 మంది ఓట్లేశారు. మాకేమో 1,32,84,134 మంది ఓట్లేశారు. మాకు 40% మంది ఓట్లేశారు. మాతో జనం ఉన్నారు. అలాగనే ఇప్పుడు మీకు ఓట్లేసిన వాళ్ళైనా మాకు ఓట్లు వేసిన వాళ్ళు అందరూ మన ప్రజలే. ఆ ఆలోచన దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సంక్షేమ పథకాల అమలులో కానివ్వండి, పరిపాలనలో కానివ్వండి, ఆయన పరిపాలించిన విధానంలో కానీ ఏ ఒక్క రోజు కూడా పార్టీల ప్రస్తావనే చేయలేదు. మా కార్యకర్తలు చెబుతున్నారు మన ఓటమిలో అదొక కారణమని. ఈ రోజు మీరు నెల రోజుల్లోనే చూపించేశారు అధికారం ఎందుకు తెచ్చుకోవాలి, అధికారం వస్తే ఏం చేయొచ్చు, అధికారం వస్తే పక్క పార్టీ వాళ్ళ మీద కేసులు ఎట్ట పెట్టొచ్చు, కొట్టడం ఎలా చేయొచ్చు, దోపిడీ ఎలా చేయొచ్చు, దౌర్జన్యం ఎలా చేయొచ్చు, కట్టుకున్న బిల్డింగ్లు ఎలా కూల్చొచ్చో మీరు చూపించేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాలసీ నమ్మలేదండి. ఆ పాలసీ నమ్మలేదు కాబట్టే ప్రతి ఒక్కళ్ళకి తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, లేదా కమ్యూనిస్ట్ పార్టీలైనా, జనసేన కార్యకర్తలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తిగా సంక్షేమాల్ని తీసుకున్నారు, అనుభవించారు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ నోరు తెరిస్తే అబద్దాల పుట్ట అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ మనీ లాండరింగ్ కేసులో 40,000 కోట్ల కొల్లగొట్టిన జగన్పై 11కు పైగా ఛార్జ్షీట్లు ఉన్నాయని, మొన్నటి వరకు ఆయన ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేయడం దురదృష్టకరమని అన్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే మంచివాడు అయిపోతాడా అని ప్రశ్నించారు. ఒక రిమాండ్ ఖైదీని ఎన్నో కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న మరో ముద్దాయి జగన్ రెడ్డి నెల్లూరు జైల్లో మిలాఖతయ్యారని సెటైర్లు గుప్పించారు. ఇద్దరు ముద్దాయిలు కలిసి జైల్లో దాదాపు 22 నిమిషాలు యోగక్షేమాలు మాట్లాడుకున్నారని విమర్శించారు. జగన్ రెడ్డికి తాను చేసిన నేరం ఈవీఎం బాక్స్ ధ్వంసం చేయడం గురించి పిన్నెల్లి చెప్పారా అని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి ముందు పిన్నెల్లి నేరం ఒప్పుకున్నారని, కోర్టులో కాకుండా బయట నేరం ఒప్పుకుంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కమిషన్ అవుతుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆయన మామూలు మనిషి కాదు, మామూలు ముఖ్యమంత్రి కాదు. ఆయన 11 ఛార్జ్షీట్లు సిబిఐ వేసింది ఆయన మీద. తప్పు చేశాడు, ఇతను ముద్దాయి అని. 48,000 కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేశాడు ఇతను. క్విడ్ ప్రోకో ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టాడని చెప్పి సిబిఐ ఇతని మీద ఛార్జ్షీట్ వేసింది. అందుకనే మామూలు ముఖ్యమంత్రి కాదు అతను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 5-6 ఛార్జ్షీట్లు వేసింది ఇతని మీద. మనీ లాండరింగ్ చేశాడని, దేశ విదేశాల్లో మనీ లాండరింగ్ చేశాడు, ఈజ్ అన్ అక్యూజ్డ్ అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇతని మీద 5-6 ఛార్జ్షీట్లు వేసింది. అంతటి ఘనాపాటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అది అదృష్టమో దురదృష్టమో అందులోకి నేను వెళ్ళటం లేదు. నిన్న ఆయన ఒక రిమాండ్ ఖైదీని పలకరించటం కోసం, ఆయనకు అత్యంత సన్నిహితుడట అతను. గతంలో మాచర్లకు 3-4 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడట. ఆయన్ని పలకరించడానికి నెల్లూరు జైలుకి వెళ్ళి ఆయన్ని పలకరించి 1-to-1 ఆయనే అంటే అటు రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో కేసులు ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు కూడా మిలాఖత్ అయినారు అక్కడ. ప్రముఖ పర్యావరణవేత్త మేధా పట్కర్పై శిక్ష విధించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ హక్కు చట్ట ప్రకారం నర్మదా సరోవర్ బ్రిడ్జ్ నిర్వాసితులు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రముఖ పర్యావరణవేత్త మేధా పట్కర్ అరెస్టును నిరసిస్తూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐ వైవీరావు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రముఖ పర్యావరణవేత్త నర్మదా బచావో నాయకురాలు మేధా పట్కర్ పైన జైలు శిక్ష, భారీ జరిమానా విధించడం చాలా అమానీయమైన, దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నట్లు తెలిపారు. వామపక్ష పార్టీల నేతలు మాట్లాడుతూ నర్మదా సరోవర్ బ్రిడ్జి కట్టడం వలన నిర్వాసితులు నష్టపోతారనే ఉద్దేశంతో మేధా పట్కర్ ఆందోళన చేశారని తెలిపారు. ఆయన అరెస్టుకు నిరసనగా ప్రజాస్వామ్యవాదులంతా గళమెత్తాలని పిలుపునిచ్చారు. మేధా పట్కర్ పై శిక్ష విధించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయటమని మండిపడ్డారు. ఈ అణగారిన వర్గాలకి వారి హక్కుల గురించి పోరాడేటటువంటి సంఘాల వాళ్ళు అందరూ కూడా చాలా బాధపడ్డారు, ఆవేదన చెందారు. ప్రముఖ నర్మదా బచావో ఉద్యమ నాయకురాలు అనేక చోట్ల, ప్రత్యేకించి అభివృద్ధి పేరుతో జరుగుతూ ఉన్నటువంటి పర్యావరణ విధ్వంసం, ఆదివాసీలను అక్కడి నుంచి తరలించటం, దళితులపైన దాడులు, నగరాలలో ఒక చిన్న గూడు వేసుకున్నటువంటి వలస వచ్చినటువంటి పేద కార్మికులు, వారందరి పక్షాన కూడా రాజీలేని పోరాటం చేసినటువంటి వ్యక్తి మేధా పట్కర్ గారు. ఆవిడ నర్మదా బచావో ఆందోళన సందర్భంగా ఆ నర్మదా సర్దార్ సరోవర్ డ్యామ్ కట్టడం వలన ఏ విధంగా ఆదివాసీల యొక్క మనుగడకి నష్టం జరుగుతుంది, ప్రమాదం జరుగుతుంది, మరి వాళ్ళకి న్యాయం చేయకుండా
డ్యాములు కట్టి నీరు అందించి అదంతా అవసరమే, అదొక అంశం. కానీ అదే సమయంలో ఈ ఆదివాసీల హక్కులు కూడా పరిరక్షించబడాలి అనేటటువంటి ఒక సుదీర్ఘమైన పోరాటం చేసిన ఫలితంగానే అనంతర కాలంలో నిర్వాసితుల యొక్క సమస్యలు కూడా తప్పనిసరిగా పరిష్కరించాలి అనేటటువంటి విధానం కూడా రూపొందించింది. ఈరోజు మేధా పట్కర్ గారికి విధించిన శిక్షను నిరసిస్తూ ప్రజాస్వామికవాదులుగా అందరం గళమెత్తాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక రకంగా ఆమెకి శిక్ష విధించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తప్ప కాదు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఆమె మాట్లాడిన దాన్నే ఇప్పుడు కేసు పెట్టి మరి జైలు శిక్ష విధించటం అంటే ఆదివాసీ హక్కుల పట్ల కానీ లేదు ఈ నర్మదా సరోవర్ డ్యామ్ కట్టేటువంటి సందర్భంగా నిర్వాసితులైనటువంటి వాళ్ళ యొక్క సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి మేధా పట్కర్ గారిని చేయటం అంటే నిర్వాసితుల యొక్క సమస్యల్ని తుంగలో దొక్కటం తప్ప ఏమీ కాదు. ఇదొక రకంగా మేధా పట్కర్ గారి వ్యక్తిగా ఉండొచ్చు, కానీ వాళ్ళకి నిర్వాసితుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం ఉంది, ఏ రకమైన వైఖరి అవలంబిస్తున్నారనేది మనకు స్పష్టం అవుతుంది. ఎందుకంటే గత యూపీఏ ప్రభుత్వం అడుగు వర్గాల ప్రజలకు, గిరిజనులకు, దళితులకు, గ్రామీణ పేదలకు ఎంతో సేవ చేసి మన భారతదేశంలోనే పేరుగాంచినటువంటి మేధా పట్కర్ గారి పట్ల మరి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆమె ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన దానిపైన ఇప్పుడు కోర్టులో ఆమెకు 5 నెలల పాటు శిక్ష వేయడం, లక్షలాది రూపాయల జరిమానా విధించడాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాతంత్రవాదులందరూ కూడా ఖండించాలని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా అరుంధతి రాయ్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఆమెకు కూడా శిక్ష వేసి జైలుకు పంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇదే రకంగా జరిగింది. భీమ్ కోరేగావ్ దగ్గర అక్కడ జరిగిన దాంట్లో వాళ్ళని తీసుకొని పోయి జైల్లో పెట్టారు. సంవత్సరాల పర్యంతం ప్రొఫెసర్ సాయిబాబా గారు, వరవర్రావు గారు, అదేవిధంగా అనేక మందిని మేధావులను వాళ్ళందరూ తీసుకొని పోయి జైళ్ళలో పెట్టారు. సంవత్సరాల పర్యంతం జైల్లో పెట్టిన తర్వాత దాదాపు 8-9 సంవత్సరాల తర్వాత వాళ్ళని నిర్దోషులుగా విడుదల చేశారు. నేను ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఎవరైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని అణచడమే మీరు ఒక దిదిగా తీసుకొని అదే పద్ధతుల్లో కుట్రపూరితంగా వ్యవహరిస్తూ వాళ్ళపైన అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళని ఇవాళ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి నెల రోజులు కాకముందే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటిగా తూర్పు ఔటర్ రింగ్ రోడ్డు ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర నుండి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించడం శుభ పరిణామమని తెలుగుదేశం పార్టీ నాయకులు మాదిగాని గురునాథం, మాజీ కార్పొరేటర్ నరసింహ చౌదరి అన్నారు. ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలో నడిపించే వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు అధికారం చేపట్టిన నెల రోజులు కూడా పూర్తి కాకముందే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఔటర్ రింగ్ రోడ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర నుండి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ను శాంక్షన్ చేయడం తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఆటోనగర్ జిల్లా పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిత్రపటాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం, మాజీ కార్పొరేటర్ నరసింహ చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి నెల రోజులు కాకముందే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటిగా తూర్పు ఔటర్ రింగ్ రోడ్డు ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర నుండి నిర్మాణం వరకు ఫ్లైఓవర్ శాంక్షన్ చేపించడం శుభపరిణామమన్నారు. అలాగే పశ్చిమ రింగ్ రోడ్ నిర్మాణానికి కనెక్టివిటీగా రహదారి కోసం రివ్యూ చేయడం జరిగిందని, అమరావతి రాజధానికి కనెక్టివిటీ ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. వీటి డిపిఆర్లు త్వరలోనే రూపుదాల్చుకుంటాయని,
6 నుండి 8 లైన్ల వరుస రహదారి నిర్మాణం కూడా అమరావతికి కనెక్టివ్గా శాంక్షన్ చేయడం జరిగింది అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దగ్గర చర్చలు జరిగిన పిమ్మట ఎన్డీఏ ప్రభుత్వం పచ్చజెండా ఊపడం జరిగిందన్నారు. ప్రధానంగా విజయవాడలో పొల్యూషన్ లేకుండా చేయడం కోసం, అమరావతి శరవేగంగా అభివృద్ధి చేయడం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఒక ఉద్యోగాలుగా మారడం కోసం, కూలీలకు ఉపాధి కల్పించడం కోసం, ఆకాశాన్ని అంటుకుంటున్న విధంగా నిర్మాణాలు, మెట్రో ట్రైన్లు, అమరావతికి కనెక్టివిటీ అయ్యే విధంగా ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా శరవేగంగా అభివృద్ధి పదంలో స్వర్ణయుగ నిర్మాత చంద్రబాబు నాయకత్వంలో ప్రజలు అందరూ ఇదే కోరుకుంటున్నారని, దానికి నిదర్శనం గత ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు అన్నారు. జగన్ రెడ్డి అభివృద్ధి నిరోధకుడు కాబట్టే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తిరస్కరించారు అన్నారు. 14 లక్షల కోట్లు అప్పు ఊబిలోకి తోసేసినా సరే మొన్న 1వ తారీఖున అనుకున్నట్టు ప్రజలకు ఏదైతే పింఛను కానీ అలాగే పెన్షనర్స్ కానీ జీతాలు కానీ అన్నీ కూడా వేసి తను అనుకున్న విధంగానే శుభ్రంగా ఈ యొక్క ప్రజలు ఆనందంగా ఉండాలి అనే ఆలోచనతోనే 1వ తారీఖున ఏదైతే 1వ తారీఖున అందరికీ జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇస్తానన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా సరే వాటిని సమకూర్చుకుని మన నాయకుడు చంద్రబాబు గారు మరి ఆ యొక్క ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకుని శభాష్ అనిపించుకున్నాడు ప్రజల్లో. రాబోయే కాలంలో కూడా ఇంకా కొన్ని వాగ్దానాలు ఉన్నాయి కూడా, అవి కూడా నెరవేర్చుకుని మళ్ళా 5 సంవత్సరాలు కూడా దిగ్విజయంగా పరిపాలన చేస్తారు. కనుక అందరం కూడా ఇప్పుడున్నవే కాదు కొత్తవి కూడా తెచ్చి అటు అమరావతిని, పోలవరాన్ని కూడా ఈ యొక్క ముందుకు తీసుకెళ్తారని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చెబుతూ, అదే ఏదైతే ప్రజలు ఆశలతో ఉండారో ఆ విధంగానే పరిపాలన చేస్తారని చెబుతూ ఈ యొక్క రోజున ఈ యొక్క జిల్లా ఆఫీసులో మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం కూడా కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది. దానికి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారికి, కేశినేని శివనాథ్ చిన్ని గారు ఎంపీ గారికి ఎందుకు పాలాభిషేకం చేశాం అనేటువంటి అంశాన్ని మీ ముందు ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజున మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం పట్టుమని 10 రోజులు కూడా కాల ప్రమాణ స్వీకారం చేసి మన కేశినేని చిన్ని గారు ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో విజనరీ ఈ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో 20,000 కోట్ల రూపాయల యొక్క సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ అమరావతికి కనెక్ట్ అవుతూ, అదేవిధంగా విజయవాడలో తూర్పు బైపాస్కు సంబంధించినటువంటి డిపిఆర్లు తయారు చేయడం కోసం, అదేవిధంగా హెల్త్ యూనివర్సిటీ దగ్గర నుంచి నిడమానూరు దాకా ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం కోసం, ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేయడం కోసం నిన్న గడ్కరీ గారితో ఢిల్లీలో శరవేగంగా ముందుకు వెళ్ళి ఉర్రూ తొలగించి అవన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇప్పించి త్వరలోనే టెండర్లు పిలిచే విధంగా శివనాథ్ చిన్ని గారు చేసినటువంటి కార్యక్రమం అసలు అద్భుతం. నున్న గ్రామంలో అత్తేంటి ముందు నిండు గర్భిణి శుక్రవారం నిరసన చేపట్టింది. తన భర్త కనిపించకుండా పోవడంతో కోడళ్లను అత్తమామలు ఇంటి నుండి గెంటివేశారని చెప్పింది. పోలీసులను ఆశ్రయించిన తనకు న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. 4 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ఎవరూ తనను పట్టించుకోవటం లేదని ఆ గర్భిణి వాపోయింది. అట్లా మీ ఆయన కిడ్నాప్ చేసావంట, నువ్వు మీ అత్తగారు మామగారు వచ్చి ఏడుతున్నారు అని చెప్పేసి అన్నారు సార్. నేను కిడ్నాప్ చేయటం ఏంది సార్, నేనేం చేయటం ఏంది సార్, సెటిల్మెంట్ మాట్లాడి పంపించేశారు. ఫస్ట్ నేను ఎవరు ఏంటని అడగల. ఆయన అలా అనేసరికి నేను హాస్పిటల్లో ఉన్నా, నాకు భయం వేసింది. నేనేం చేయట్లేదు సార్. అబ్బాయి ఎప్పుడు ఇలాగ ఇది చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళే కావాలని 3 సార్లు పంపించి నా మీదే కేసు పెడతారు. కొన్ని రోజులకు మళ్ళీ పెద్ద మనుషులను తీసుకొని వస్తే వాళ్ళే పిలిపిస్తారు. నేనేం చేయలేదు సార్, నేను హాస్పిటల్లో ఉన్నా సార్, నేను ప్రెగ్నెంట్ సార్ అంటే
పిచ్చి పిచ్చుకుందయ్యా అన్న హాస్పిటల్లో ఉన్నారని మాట్లాడుతుంది మూడు కనపడట్లేదంటే అని చెప్పేసి అన్నారు సార్. సెటిల్మెంట్ చేశారు. నేను గర్భవతినండి, నాకు బాగోక నేను హాస్పిటల్కి వచ్చా అంటే నా మాట వినలేదు సార్. గంటలో వత్తవరావా, గంటలో రా అని చెప్పేసి అన్నారు. నేను జగ్గేపేట హాస్పిటల్లో ఉన్నా, ఎట్లా వస్తా సార్ గంటలో అన్న ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు సార్. ఇంకా తర్వాత నుండి నేను ఎవరు ఫోన్ చేసినా కాల్ రికార్డ్ పెట్టుకున్నా సార్. అప్పటి నుంచి ఇంకా అమ్మ అని మాట్లాడదు. అమ్మతో నేను ఆవిడని తీసుకొని వచ్చా. అప్పుడు నాకేం కావాలమ్మా అంటే నాకు కొంచెం నేడియమనండి, నేను నా పిల్లోని పెట్టుకొని బతుకుతా, మా ఆయన వచ్చిన రోజే వస్తాడు, వాళ్ళని పెట్టమని నేను అడగట్లేదని మహిళా పోలీసుని తీసుకొని వచ్చా. ఆవిడ ఆ మాటే అడిగింది, అమ్మాయికి నీడని తీయండి, అమ్మాయి ఎట్లా బతికిద్ది పిల్లల్ని పెట్టుకొని, మిమ్మల్ని పెట్టమని అనట్లేదు అంటే వద్దని చెప్పారు. వద్దని చెప్పి పంపించేశారు. మళ్ళీ నిన్న ఇట్లా తీసుకొచ్చారంట. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజధాని ప్రాంతంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పర్యటన, అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలను పరిశీలన, 9 నెలల్లో నిర్మాణాలను పూర్తి చేసి అప్పగిస్తామని వెల్లడి. ఢిల్లీలో ముగిసిన ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన, 3వ రోజు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ, అన్ని విధాలా నష్టపోయిన ఏపీని ఆదుకోవాలంటూ విజ్ఞప్తి. ప్రపంచంలోనే సీఎన్జీతో నడిచే తొలి బైక్ ని లాంచ్ చేసిన ప్రముఖ ఆటో దిగ్గజం బజాజ్, ఫ్రీడమ్ 125 పేరుతో మార్కెట్లోకి విడుదల చేసిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సీఎన్జీతో పాటు పెట్రోల్తో కూడా నడిచే విధంగా ట్విన్ ట్యాంకర్స్ అమరిక. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం, కన్జర్వేటివ్ పార్టీ ప్రధాని రిషి సునాక్ ఘోర పరాజయం, లేబర్ పార్టీ ప్రధానిగా కీర్ స్టామర్ ఎన్నిక. ప్రముఖ పర్యావరణవేత్త నర్మదా బచావో ఉద్యమకర్త మేధా పాట్కర్ విధించిన జైలు శిక్ష రద్దు చేయాలన్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మేధావులు రాజకీయ నేతలపై వివక్ష తగదంటూ కేంద్రంపై మండిపాటు. ప్రధాని మోదీ పిలుపుతో విజయవాడలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి, ఏపీలో బీజేపీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామంటూ వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.